వెల్కమ్ టు కేటీవీ డిబేట్ విత్ బిఎస్ఆర్ కార్యక్రమంలో ఇవాల్టి అంశం ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమస్యలు సవాళ్లు. ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి కారు ఆంజనేయులు గారు, రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్ గారు, అదేవిధంగా కరుణాకర్ యాదవ్ గారు, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర డిఫెండర్ గా ఉంటూనే ఆయన జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేస్తా ఉన్నారు. అసలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఒకటి. అంతకుముందు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో స్పందన పేరుతో పిలిచేవాళ్ళు. అయితే అధికారంలో ఉన్న వాళ్ళు మారిన తర్వాత పేరు మారింది తప్ప ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కావడంలో మెజారిటీ శాతం ఫలితాలు రావడం లేదన్నది దీనిపై ఒక చిన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో అసలు సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారం ఏ విధంగా ఉంటే బాగుంటుందన్న అంశంపైన ఈరోజు మనం చర్చిద్దాం. ముందు కరుణాకర్ గారు, మీరు చెప్పండి. ఈ సమస్యల పరిష్కార వేదికలో అనేక ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళ యొక్క బాధితుల పక్షాన మీరు అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినట్లున్నారు. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి, ఎక్కడ సమస్య ఉందంటారు? నమస్తేనా. ఈ ప్యానెల్ ఉన్నటువంటి కారు ఆంజనేయులతో పాటు మీరు ఇటువంటి ప్రోగ్రాన్ని కండక్ట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. పీజీఆర్ఎస్ అనేది ఒక ఆన్లైన్ కంప్లైంట్. అంటే డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే మనము పీజీఆర్ఎస్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనము చేయొచ్చు. చాలా వరకు పీజీఆర్ఎస్ అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చాము. కానీ ఒకప్పుడు స్పందన అని పిలిచేవాళ్ళు. వైసీపీ ప్రభుత్వం అనేప్పుడు స్పందన, దాన్ని కాస్త పేరు మార్చి స్పందన పేరుతో ఉన్నటువంటి దాన్ని పీజీఆర్ఎస్, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ అని చెప్పేసి, అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార ఒక వ్యవస్థ ఇది. దీనిలో నేను వాస్తవం చెప్పాలంటే, మీరు స్పందన పీజీఆర్ఎస్ అంటున్నారు కదా, ఈ పీజీఆర్ఎస్ బోగస్ పీజీఆర్ఎస్. ఇదంతా బోగస్. నీ బోగస్ అనేసి నేను 1కి 3 సార్లు చెప్తా ఉన్నా. పీజీఆర్ఎస్ బోగస్ అనడానికి జిల్లా అధికారులైనా సరే, రాష్ట్ర అధికారులైనా సరే, రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులైనా సరే చర్చకు సిద్ధమా అని చెప్తే నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తే ఏమవుతుందండి? సమస్యకు పరిష్కారం అవుతుందా? ఏమి కాదు. నీకు పీజీఆర్ఎస్ లో అనగా స్పందనలు ఫిర్యాదు చేస్తే వారి యొక్క అధికారుల యొక్క ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఉంటారు. ఎస్, నేను అలిగేషన్ చేస్తున్న స్పష్టంగా. 100కి 90%, 100కి 90% ప్రజలు ఇస్తున్న ఫిర్యాదును ఆదాయ వనరుగా మార్చుకుంటూ ఉన్నారు ఈ యొక్క పీజీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ ఫిర్యాదుల వలన అధికారులు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు మా ప్రొద్దురులోనే తీసుకుందాం. ఉద్యోగాల పేరుతో ఒక మహిళకు 13 లక్షల రూపాయలు టోకరా పెట్టిన యొక్క వ్యక్తి ఉన్నారు. వారి పైన ప్రొద్దుటూరు తాలూకా పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఆమెకు ఒక ఆపరేషన్ జరిగింది. 372 ఆమెకు స్టిచ్చెస్ పడ్డాయి, కుట్లు పడ్డాయి. 372 కుట్లు పడినప్పటికీ కూడా ఆ మహిళ డిగ్రీ హోల్డరు జాబు ఇస్తారనే నెపంతో 13 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఒక వ్యక్తికి. మీ వాయిస్ కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, కార్ ఆపేసుకోండి సైడ్ కు. ఓకే, ఇప్పుడు 13 లక్షల రూపాయలు జాబు అని చెప్పేసి ఒక వ్యక్తి డబ్బులు తీసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీసీ కెమెరాలు స్పష్టంగా మీరు అక్కడ పరిశీలించవచ్చు. డిఎస్పీ గారి ఆఫీస్కు వాళ్ళు ఇప్పుడు 10వ స్థానంలో వెళ్ళారు. ఎస్ఐ దగ్గర పోతే సిఐ దగ్గర పొమ్మంటారు, సిఐ దగ్గర పోతే డిఎస్పీ గారి దగ్గర రమ్మంటారు, డిఎస్పీ దగ్గర పోతే ఏమంటారు, డిఎస్పీ గారి దగ్గర వెళ్తానే ఫోటో కొట్టడము, అప్లోడ్ చేయడము, సమస్య పరిష్కారం అయిందని చెప్పడము. ఇది వీరి యొక్క తంతు. తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్తానే ఫస్ట్ వీళ్ళు చేసిందంటే సమస్య పరిష్కారం చేయట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో కొట్టేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు పీజీఆర్ఎస్ గడువు లోపల ఫిర్యాదును పరిష్కరించినట్లుగా వాళ్ళు పంపించాలి కాబట్టి వీళ్ళు ఫోటో అప్లోడ్ చేయడము వీళ్ళ యొక్క డ్యూటీ. చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను. ఇటీవల కాలంలో ఒక వ్యక్తి ఒక విద్యకు సంబంధించిన దాంట్లో నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మైనర్ పీజీఆర్ఎస్ ఫిర్యాదు చేయడం జరిగినది. వారి యొక్క ప్రమేయం లేకోకుండానే
అసలు ఫిర్యాదు క్లోజ్ చేయడం జరిగింది. ప్రమేయం లేకపోకున్నానే ఏమన్నంటే అందుబాటులో లేరని రాయడము, లేకపోతే మీరు మా దగ్గర రావండి అని చెప్పడము. పీజీఆర్ఎస్ కంప్లైంట్ చేసినప్పుడు జిఓఎంఎస్ నెంబర్ 16 ఏమని చెప్తుందండి? ఫిర్యాదుదారు పోలీస్ స్టేషన్ వెళ్ళాలా? ఫిర్యాదుదారులు అధికారుల దగ్గరికి వెళ్ళాలా? అతను రాలేని పక్షంలో జిఓఎంఎస్ నెంబర్ 16 ప్రకారంగా బాధితులు అనగా పిటిషనర్ దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి జియో చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే చట్టాలు తెలిసి కూడా మేము ఏం చెప్తే అదే చెల్లుబాటు అవుతుంది అనేసి మీరు ఏమన్నా అనుకుంటున్నారా? చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇటీవల కాలంలో పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేస్తే ఆదాయ వనరుగా మార్చుకున్నారు అని అనడానికి కూడా ఇంకొకటి నిదర్శనం ఉందండి. నేను ఏసీబీలో, ఇదే కడప డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్న ఏసీబీలో, అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖలో అవినీతికి పాల్పడుతున్నటువంటి వారి అధికారుల యొక్క చిట్టా నేను ఇస్తే మా యొక్క పిటిషన్ ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు ఏసీబీ అధికారులు. ఎంత దౌర్భాగ్యం అండి! ఏసీబీ అంటే ఏంది? లంచం తీసుకునే వాళ్ళకి అరికట్టడానికి పెట్టింది. ఏసీబీ నిరోధక శాఖ మాత్రం లేదు మా కడప జిల్లాలో. మేము పీజీఆర్ఎస్ కంప్లైంట్ పెడితే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అందుకే ఏసీబీ గారి పైన, కడప జిల్లాలో పనిచేస్తున్న అధికారుల పైన ఏసీబీ డీజీ గారికి ఆల్రెడీ ఫిర్యాదు చేసి ఉన్నాను. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారితో విచారణ చేస్తామని కూడా చెప్పారు. తొందరలో విచారణ కూడా ఆదేశాలు కూడా జారీ చేస్తారు. అంటే ఒక పీజీఆర్ఎస్ కంప్లైంట్ కరుణాకర్ గారు, చెప్పండి శ్రీనాథ్ గారు. ఇప్పుడు కారు ఆంజనేయులు గారు మాట్లాడతారు. అసలు ఈ సమస్యల ఏదైతే ఫిర్యాదుదారులు చేసేటటువంటి ఆ కంప్లైంట్లను జిల్లా అధికారులు స్వయంగా కలెక్టరేట్ లో పరిష్కరిస్తా ఉన్నారు. ఒకవేళ స్టేషన్ అయితే హెచ్ఎస్ఓ అక్కడ పరిష్కరించకపోతే ఇక్కడ వస్తా ఉన్నారు, లేదా రెవెన్యూ అయితే అక్కడ ఎంఆర్ఓ పరిష్కరించకపోతే ఇక్కడికి వస్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఫిర్యాదును అక్కడికే పంపించడం ద్వారా ప్రజలకు ఏమైనా దీంట్లో ఒనగూరే ప్రయోజనం ఉందంటారండి ఆంజనేయులు గారు? ఓ మంచి ప్రోగ్రామ్ ను కండక్ట్ చేసినటువంటి కడప ఛానల్ కి, అదేవిధంగా దాని అధినేత శ్రీనాథ్ రెడ్డి గారికి, ఈ లైవ్ లో పాల్గొంటున్నటువంటి మన కరుణాకర్ గారికి నమస్కారాలు. ఈరోజు ఈ ప్రజా ఫిర్యాదులు అన్నటువంటి అంశంలో ఓ మంచి లక్ష్యంతో పెట్టిన ప్రోగ్రామ్, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఓ మంచి లక్ష్యంతో పెట్టిన ప్రోగ్రాం. రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఒక్కరోజు సోమవారం రోజు వేరే పనులు పెట్టుకోకుండా ఈ ఫిర్యాదులు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, అదేవిధంగా ఎస్పీ దగ్గర నుంచి ఎస్ఐ వరకు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని చెప్పి, మిగతా అధికారులు కూడా మొత్తం అందరూ అటెండ్ కావాలి అని చెప్పి సీరియస్ గానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుందో నాకు తెలియదు, కానీ కడప జిల్లాలో అయితే చాలా దారుణంగా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా కనపడతాం. ఇప్పుడు 70% అబో రెవెన్యూ సమస్యలు దీని మీద వస్తా ఉన్నాయి. మిత్రుడు చెప్పినట్టుగా బోగస్ అనేటువంటి దాని కాదు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి సమస్యను జేసీ గారు, కలెక్టర్ గారు సీరియస్ గా తీసుకుంటున్నారు. వేదిక మీద ఉన్నటువంటి అందరూ సీరియస్ గా రాస్తున్నారు. జేసీ గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి నేరుగా అధికారితో మాట్లాడి ఇన్ని రోజుల లోపల పరిష్కారం చేయాలని చెప్పి మాట్లాడతాడు. నా అనుభవం ఏంటంటే, మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కడప బుగ్గవంక పైన ఇప్పటికి 1 డజన్ సార్లు నేను కంప్లైంట్ చేసిన. 1 డజన్ సార్లు కంప్లైంట్ చేసిన. బుగ్గవంక అంటే సాయి ప్రతాప్ ఇంటికి పై నుంచి ఆ రైల్వే బ్రిడ్జి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఒక 100 ఎకరాలు భూమి కబ్జా అయింది. అంటే బుగ్గవంక వరకు కబ్జా అయింది. ఇవన్నీ వెంచర్లు వేశారు అంటే ఎక్కడే కానీ జరగలేదు అని చెప్పి గౌరవ తహసీల్దార్ గారు మొత్తం పేపర్ మీద రిపోర్ట్ రాసి ఆర్డీఓకి పంపిస్తా ఉన్నారు. లోతోటి శివశంకర్ ఉన్నప్పుడు ఫీల్డ్కి వెళ్ళి ఏది సర్వే చేయమని చెప్పి చెప్పారు మా ఫిర్యాదు పైన, కానీ ఎవరే కానీ కదలలే. తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు ఎంఆర్ఓ గారు అయితే ఇంకా ఘోరం, అసలుకు అక్కడ ఆ భూమే కబ్జా కాలేదని చెప్తున్నాడు. మరి 42 ఎకరాలు ఆర్ఎస్ఆర్ లో ఉంటే
మరి 30 చిల్లరకు ఎందుకు దిగజారింది అది? 37 ఎకరాలకు ఎందుకు దిగజారింది? మిగతా 5 ఎకరాలు ఏమన్నా మీ ఊర్లో దాపెట్టుకున్నాడా తహసీల్దార్ ఏమన్నా? మరి ఇన్ని సార్లు ఒకసారి లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి సీఎం పేసీ నుంచి ఫోన్ వచ్చింది, తర్వాత కలెక్టరేట్ నుంచి ఒక 7-8 సార్లు ఫిర్యాదు మీది పరిష్కారం అయిందా? నాది కాదు, అది పబ్లిక్ అది. అయ్యా కడప ఇప్పటికి 2-3 సార్లు మునిగిపోయింది. లక్షల కోట్ల రూపాయలు జనం డబ్బులు బుగ్గంకలు వేసినట్టు మునిగిపోతా ఉన్నాయి. దీన్ని సర్వే చేయండి, మొత్తం కబ్జా గురైంది అని చెప్పి మేము చెప్తే ఒక మోటు అంటే అంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర సిసిగా ఉన్నటువంటి మధుసూదన్ గౌడ్ గారు ఆ కడప ఆర్డీఓగా ఉన్నప్పుడు ఒక మోటు పగలగొట్టారు. మిగతాదంతా అట్లే ఉంది. అది ఏమంటే ఆ మోటు ఒక్కటి బొగ్గంకలు ఎక్కువచ్చింది అన్నారు. సరే మిగతా అక్కడి నుంచి ఉన్నటువంటి భూమి అంతా ఎవరిది అంటే అది కాదు, బొగ్గంకది కాదు అంటాడు. అంటే ఇంకెవరిది అది? దాని ఓనర్ ఏమన్నా తహసీల్దార్ గారు తయారు చేస్తాడా? అంటే మొత్తంగా అధికారులే లాలూచిబడి, అంటే దీంట్లో పోయిన గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అయితే మళ్ళా ఆ గవర్నమెంట్ వస్తుందేమో, మాకు పోస్టింగ్ లేదేమో, మమ్మల్ని ఇబ్బందులు పెడతారేమో అన్న భయంతో వాళ్ళ జోలికి వెళ్ళటం వల్ల, ఈ గవర్నమెంట్ లో అయితే సర్దుకోం పదంలో ఏమైనా చిల్లర వస్తుందేమో అనేటువంటి దీంతో ఇక్కడ ఇది జరగటం వల్ల, అంటే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం లేదు. దీంట్లో ఒకరి ఇద్దరినైనా అధికారులను సస్పెండ్ చేసిన దాఖలాలు కలెక్టర్ గారికి ఉన్నాయా? ఎక్కడా లేవు. ఒక సర్వేరు కూడా పలుకుతా ఉన్నాడా? భూ సమస్యల మీద సర్వేరు కదులుతా ఉన్నాడా? బిఆర్ఓ కదులుతా ఉన్నాడా? ఆ తర్వాత ఎంఆర్ఓ కదులుతా ఉన్నాడా? ఎవరైనా కదులుతానంటే ఎవరు కదలడం ఉండాలి. అడిపోయి కూర్చుంటానంటే టక్కన వచ్చి ఒక ఫోటో తీసుకుంటాడు, మాట్లాడి పంపించినామని చెప్పి ఆ ఫోటోను అప్లోడ్ చేస్తుంది. ఇది పరిష్కారం అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. రెండవది, ఈ మధ్య కాలంలో మధ్యలో ఎన్జిఓ బీట్లలో రోడ్లను బ్లాక్ చేసి ఇల్లులు కడతా ఉన్నారు. దాని మీద ప్రజా ఫిర్యాదుల వేదికలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పోయి కంప్లైంట్ చేసి తర్వాత లోతు వంకను బ్లాక్ చేశారు. ఆ నీళ్ళని దళితుల ఇళ్ళలోకి వస్తాయి. మొత్తం శ్మశానం అంతా నిండిపోయింది. దీన్ని పరిష్కారం చేయమన్నారు. తర్వాత మాదిగలకు సంబంధించినటువంటి శ్మశానాన్ని కబ్జా చేశారు. దీన్ని పరిష్కారం చేయమని చెప్పి అడిగాం. అక్కడ వాటర్ స్ప్రెడ్ ఏరియాలో బద్వేలు ఏరియాలోనే, బద్వేలు మున్సిపాలిటీలోనే అసలుకు లక్ష్మీపురం అనే ఊరే లేదు. ఆ పేరు మీద రిజిస్టర్ అయింది. పివిఎన్ బాబు గారి సహకారంతో అది రిజిస్టర్ అయింది. జిల్లా అధికారి పేరు సహకారంతో పొద్దుటి రోజులకు రిజిస్టర్ అయింది. మరి ఎట్లయిందంటే అది ఏదో జరిగిపోయింది వదిలేయండి దాన్ని అని చెప్పి ఆ మాదిగల్ని పిలిచి ఆ ఎంఆర్ఓ మాట్లాడతాడు, ఆ ఆర్టీఓ మాట్లాడతాడు. కానీ పరిష్కారం అయితే కాదు. నిన్న చివరికి లాస్ట్ గా మేమందరం పోయి ప్రజా సంఘాలందరం పోయి ఆర్టీఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర కూర్చొని మాట్లాడితే చూద్దాం చేద్దాం అంటారు తప్ప ఏం లేదు. మరి ఒక 5-6 అంశాలు, అంటే వ్యక్తిగతమైన అంశాలు కాకపోయినా విశాలమైనటువంటి ప్రజలకు సంబంధించిన శ్మశానాలు కబ్జా చేసిన వాళ్ళనో, లేకపోతే వంకలను కబ్జా చేసిన వాళ్ళనో, లేకపోతే రోడ్లను కబ్జా చేసిన వాళ్ళనో ఒకరిద్దరి మీద కేసులు పెట్టాలి కదా. అట్లా పెట్టేది లేదు. ఆస్తులు వెనక్కి తీసుకునేది లేదు. ఆ ఆస్తులు ఆక్రమించిన వాళ్ళకు అధికారులు సహకరిస్తా ఉన్నారు. మరి అట్లా సహకరించినటువంటి ఒక్కరినైనా ఈ 1.5 రోజుల కాలంలో ఏమైనా ఒక్కరి మీద అయినా యాక్షన్ ఉందా? మరి లోకేష్ గారు చాలా పెద్ద ఉపన్యాసాలు చేశారు. జిల్లా అంతా తిరిగినప్పుడు అన్ని ప్రాంతాలలో చెప్పారు, మేము అధికారంలోకి వస్తానగానే మొత్తం సీల్చి చెండాడతాం, అన్ని వీటన్నిటిని ఆధీనంలో తీసుకుంటామని. ఉదాహరణ కడపలో పోలీసుల భూమిని ఇస్తే దాని మీద ప్రజాప్రతినిధులను నేనే కంప్లైంట్ చేసిన. ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇప్పుడు దాని పక్కన ఉన్నటువంటి గ్యాస్కి ఇచ్చినటువంటి దాన్ని కూడా కట్టుకుంటా ఉన్నారు. అంటే మొత్తం టోటల్ గా చూసుకున్నప్పుడు ఎక్కడైనా ఎవరిదైనా పింఛన్ రాలేదంటే ఏమన్నా పరిష్కారం అవుతుందేమో తప్ప స్థిరమైనటువంటి ఆస్తుల పైన 100 కోట్ల రూపాయల ఆస్తుల పైన ఈ ప్రజా ఫిర్యాదుల దీంట్లో అప్లై చేయొద్దు, ప్రభుత్వం దృష్టికి తీసుకురాకూడదు అని చెప్పి ప్రభుత్వం సలహా ఇవ్వడం బాగుంటుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఒక్కడి కూడా పరిష్కారం కావటం లేదు. దీనికి బాధ్యత కలెక్టర్ బాధ్యత వహించాలి, వేరే వాళ్ళు కాదు. జేసీ గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే కింద ఉన్నటువంటి ఎంప్లాయీస్ పలకడం లేదు అంటే మీరు ఉదాసీనమైనటువంటి దూరంతో పోతున్నారు కాబట్టి కింద ఎంప్లాయీస్ పట్టించుకోవడం లేదు. 1 రెడ్డి అనేటువంటి ఎంఆర్ఓ పైన
ఇప్పుడు ఒక డజన్ కంప్లైంట్ ప్రజా ఫిర్యాదులలో వచ్చినాయి. ఎందుకని ఆర్డీఓ గమ్మునుంటున్నాడు? ఎందుకని ఆయన చూస్తూ గమ్మునుంటున్నాడు? ఎందుకని జేసీ గమ్మునుంటున్నది? ఎందుకని కలెక్టర్ గారు గమ్మునుంటున్నారు? అంటే అతను అవినాష్ బంధువు కాబట్టా, లేకపోతే పెద్దరెడ్డి కాబట్టా, లేకపోతే విచ్చలవిడిగా ధైర్యంగా ఏమైనా మాట్లాడి ఏమైనా చేయొచ్చు కాబట్టా, ఆయన డ్యూటీలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు డ్యూటీగా ఉంటూ ఆర్టీఓ ఎంఆర్ఓ పోస్టులు చేసాడు. ఎందుకు ఇచ్చారు ఆయనకు? ఆయనకి ఏమి క్రెడిబిలిటీ ఉందని ఇచ్చారు? వీటన్నిటిని కలెక్టర్ గారు ఎందుకు రివ్యూ చేయరు? జేసీ గారు ఎందుకు రివ్యూ చేయరు? ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చినటువంటి వాళ్ళ మీద నిర్దిష్టంగా దాని మీద స్టడీ చేస్తే చాలా వివరాలు వస్తాయి. ఒక డజన్ మంది మీద వెంటనే యాక్షన్ లేకపోవచ్చు, ఒక్కరి మీద కూడా ఈ సంవత్సరం కాలంలో పోలేదు. అందుకని ఆంజనేయులు గారు, ప్రజలు ఖర్చు పెట్టుకొని తిరుగుతా ఉన్నారు తప్ప పరిష్కారం కావడం లేదు. ఆంజనేయులు గారు, కరుణాకర్ గారు, మీరు చెప్పండి. అసలు ఈ పిజిఆర్ఎస్ పైన కావచ్చు, గతంలో ఉన్నటువంటి స్పందన, పేరు ఏదైనా కానీ సమస్యల పరిష్కారం కావట్లేదు, దీనికి మీరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు, అసలు ఇదంతా బోగస్ అంటా ఉన్నారు. చివరకు ఏసీబీ అవినీతి నిరోధక శాఖనే మీరు ఎగ్జాంపుల్ గా చూస్తారు. అంత దారుణమైనటువంటి పరిణామం ఒకటండి. ఇక్కడ అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటారా? ఏసీబీ కడప జిల్లాలో పనిచేస్తున్న ఏసీబీ పైన ఏసీబీ డీజీ గారికి ఫిర్యాదు చేశానండి నేను. ఇంకో విషయం కూడా చెప్తాను. త్వరలో బోగస్ పీజీఆర్ఎస్ ఎందుకు వచ్చింది అట్లా? అవునండి, ఇప్పుడు ఏమైందంటే పీజీఆర్ఎస్ పైన నేను హైకోర్టులో పిల్లు కూడా వేయబోతున్నానండి. ఎందుకంటే చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈ రోజు వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయనేసి పక్కన పెడదాం. మనకు ఆ ఉద్యోగం కూడా లేకపోతే ఆ ప్రజలు పడే కష్టాలలో తానే ఉన్నట్లయితే ఊహించుకోవాలండి, కళ్ళు మూసుకోవాలి. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కలెక్టర్ ఇక్కడ ఫిర్యాదు చేస్తే లోకల్ గా ఉండే కార్యాలయాల్లో పని జరగడం లేదనో, లేకపోతే పట్టించుకోవడం లేదనో, లేదంటే వారి యొక్క లోపాయకారి ఒప్పందం వలన అధికారి పలకడం లేదనో, ఏదో వాళ్ళు జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్కు లేదంటే జిల్లా ఎస్పీ గారి ఆఫీస్కు వెళ్తారండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, ఇక్కడి నుంచి ఎలా వెళ్తారు అక్కడికి? వీళ్ళ మాదిరి ప్యాసింజర్ కార్లు ఉండవండి. అంటే చెవులు వినపడిన వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చూపు లేని వాళ్ళు, లేదంటే అన్ని ఉండి, అంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉండి వాళ్ళు పోయేవాళ్ళు రకరకాలుగా ప్రయాసలు పడి బస్సుకు ఖర్చుకొని వెళ్ళేసి అక్కడ సరైన సమయానికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు సరైన సమయానికి భోజనం చేయకోకుండా అక్కడికి వెళ్ళి మనం తొందరగా ఫిర్యాదు చేస్తే మనకు సమస్యకు పరిష్కారం అవుతుందామో అని చెప్పేసి చాలా ఉత్సాహంతో పోతారండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్క సోమవారానికి వచ్చే ఫిర్యాదు నేను ఒకసారి చూశాను. నేను కనీసం అంటే ఒక సోమవారం 2000 మంది ఉంటారండి అక్కడ. దాంట్లో ఒక 20% వికలాంగులు, వయోవృద్ధులు, కళ్ళు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఎంత ప్రయాసలు పడి అక్కడికి వస్తే ఒక్క వారానికి, ఒక సోమవారానికి జరిగే స్పందన ప్రోగ్రానికి 2000 మంది హాజరవుతే 4 వారాలు నెలలో వచ్చేసి 8000 మంది. ఈ 8000 మంది, ఇన్ని వేల మంది నా యొక్క ఈ కార్యాలయానికి వస్తున్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఒక్కసారే సరే మానవతాత్మతో ఆలోచించి ఆయా సంబంధిత అధికారి ఒక్కడన్నా మేము ఇచ్చింటాడండి? చెప్పండి, ఒక్కడికి వారు. అంటే కలెక్టర్ ఉద్దేశం ఏంటండి? అంటే పేద ప్రజలు వచ్చేసి తన కార్యాలయం చుట్టూ తిప్పుకోవాలనేసి పరోక్ష సంకేతాలు ఏమైనా ఇస్తున్నాడా? చెప్పండి. ఒక్క అధికారి సరే సస్పెండ్ చేసింటాడా? ఎందుకు? ఇది కాదా అధికార దుర్వినియోగం? ఇది కాదా? మీ మీద ఇండియన్ కోడ్ 166 ప్రకారం మీరు ఎందుకు ముద్దాయిలు కాలేరు? ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నా. అందుకే త్వరలో మీ పైన అందరిపైన కూడా రెస్పాండ్ టు ది ఆల్ కలెక్టర్ ఆఫీసర్స్ స్టేట్ అందరినీ ఇలా ప్రతివాదులుగా చేరుస్తాను. నా దగ్గర పీజీఆర్ఎస్ లో న్యాయం జరగక ఎన్నో కొన్ని వందల పిటిషన్ నా దగ్గరకు వచ్చిన వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెట్టుకున్నా. చిన్న విషయం అండి, పీజీఆర్ఎస్ కి వెళ్ళి ఫిర్యాదు చేయమని అడిగితే కొన్ని కార్యాలయాల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారండి. నా దగ్గర వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. దానిపైన ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నాను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నా దగ్గర ఓన్లీ ఆడియోస్ కాదండి, ఆడియో మళ్ళీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలి, పెద్ద మళ్ళీ ఇది ఉంటుంది. అంటే ఇది మాది కాదంటారు తాత్కాలికంగా. వీడియో కూడా ఉన్నాయండి మా దగ్గర. ఎంత దౌర్భాగ్యంగా ఉంది. కడప జిల్లాలో, ముఖ్యంగా కడప జిల్లాలో పీజీఆర్ఎస్ పైన కలెక్టర్ స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వము ఎంతో కొంత ప్రజలకు మేలు చేయాలనే దృక్పథంతో ఆలోచనతో ఒక పిజిఆర్ఎస్ అనేసి ఒకటి పెట్టిందండి. స్పందన అనేది ఒక కార్యక్రమం పెట్టింది. ఇన్ని వేల మంది వస్తున్నారండి, మీరంతా పని చేయకపోవడం వల్లే కదా మీ అధికారులంతా అని చెప్పేసి కలెక్టర్ ఏ రోజైనా సరే వాళ్ళకి ఏమైనా సమీక్ష సమావేశాలు పెట్టారండి? చెప్పండి. పెట్టండి, మీరు తూకమంటాం. కలెక్టర్ అంటే భయం మీరు ఉండదు. దీనికి ఈ సలహా కలెక్టర్ ఏమి అంటే భయం ఇస్తారు? ఒకప్పుడు ఎస్పీ గారు ఉన్నాడు, పిహెచ్ రామకృష్ణ సార్ ఉన్నాడు, ఒకప్పుడు డిఐజీ సెంథిల్ కుమార్ సార్ ఉన్నాడు, ఒకప్పుడు వచ్చేసి అభిషేక్ మహంత్ సార్ ఉన్నాడు. వీళ్ళండి ఆఫీసర్స్. ఇప్పుడు వీళ్ళలాగా పోజులు ఇవ్వడండి వాళ్ళు. సోమవారం ఒక పోజు ఇచ్చేది, వికలాంగుల దగ్గర పోయినాము, కళ్ళు దగ్గర పోయినాము అనేసి ఆ ఫోటో రిలీజ్ చేసుకునేది, ఆ పేపర్ వచ్చినట్టు చూసుకునేది. ఇది కాదండి. పబ్లిసిటీ కోరుకునే వారు కాదు అధికారి, సామాజిక పరిసరాలను చూపించిన వాడు నిజమైన అధికారి. ఏంటంటే మనకు పబ్లిసిటీ ఈ పిచ్చి అవసరమా? సమస్యల పరిష్కారం కావాలంటే కరుణాకర్ సమస్యల గారు, ఈ పరిష్కారం సమస్యలు కానప్పుడు పరిష్కారం కావాలంటే పీజీఆర్ఎస్ స్పందనలు ఎందుకండి? ప్రజల సమస్యల పరిష్కారం అదే ఇప్పుడు కానప్పుడు ఈ ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఈ సమస్యల పరిష్కార వేదిక ఏదైతే ఉందో అది ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉండాలి అంటే మీరు ఎలాంటి సూచనలు చెప్తారు, ఎలాంటి సలహాలు ఇస్తారు, ఎలా ఉంటే ప్రజల Yes. సమస్యలు పరిష్కారం అవుతాయంటారు? ఏం లేదండి. ఇప్పుడు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఒక రెవెన్యూలో కానీ ఒక అన్యాయం జరిగింది. రెవెన్యూ అయితే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తారు, పోలీస్ స్టేషన్ అయితే ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీస్ అంటే ఎస్ఐ అంటే ఎస్ఐ, సి అంటే సి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడ పోతారు? జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర చిన్న ఎగ్జాంపుల్, దీన్ని డివైడ్ చేద్దాం మళ్ళీ రెండు భాగాలు, ఏ పార్ట్ బి పార్ట్ అర్థం కావాలి కాబట్టి ప్రజలు కూడా. పోలీస్ స్టేషన్ అన్యాయం జరిగింది, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గరకు వస్తుంది, ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గరకు వస్తుంది, డిఎస్పీ మళ్ళీ ఎవరికి ఇస్తారండి? అదే కన్సర్న్ ఆఫీసరు, అదే ఎస్ఐ అయితే ఎస్ఐకి మళ్ళీ అక్కడ భూమి గుండ్రంగా అని చెప్పేసి మళ్ళీ అక్కడికి వస్తుందండి. అది కాదు. ఒక అధికారి న్యాయం చేయలేదని చెప్తే ఒక పైనుండే సుపీరియర్ ఆఫీసర్ దగ్గర పిటిషన్ ఆగిపోయి అక్కడనే సమస్య పరిష్కారము చేయాలి. అంటే అక్కడ విచారణ అధికారి ఏ అధికారి పైన అయితే ఫిర్యాదు చేసినామో ఆ సమస్య పరిష్కారం కాలేదని ఆ సుపీరియర్ ఆఫీసర్ దగ్గరే సమస్య పరిష్కారం అయ్యేలాగా చేస్తే న్యాయం జరుగుతుందండి. ఇప్పుడు ఒక రెవెన్యూ ఉందండి, ఒక ఎంఆర్ఓ దగ్గర మేము ఫిర్యాదు చేస్తే న్యాయం జరగలేదు ఆ యొక్క బాధితుడికి, ఆర్డీఓ గారికి ఆగిపోవాలి కంప్లైంట్. అది ఆర్డీఓ గారు విచారణ చేయాలి దానిపైన. మళ్ళీ ఆర్డీఓ గారు ఎవరు పంపిస్తారో మళ్ళీ ఎంఆర్ఓ గారికి. ఎందుకండి ఇక్కడ చట్టబోగస్ ఇన్ని పీజీఆర్ఎస్లు ఇన్ని ఎవరి ప్రజలను మోసగించడానికే? ప్రజలు విసిగి చెందుతున్నారండి. ఒక్కొక్కరైతే వాళ్ళ బాధ సరే, వాళ్ళ ఆలోచన చూస్తూ ఉంటే అయ్యది ఏడుపు వస్తూ ఉంటది. ఒక అధికారి మీద చెప్పండి. సరే, ఒకసారి ఆంజనేయులు గారితో కూడా మాట్లాడదాం. ఆంజనేయులు గారు, మీరు చాలా దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాల పైగా ప్రజా ఉద్యమంలో ఉన్నారు. అనేక ప్రజా ఉద్యమాలకు మీరు నేతృత్వం వహించారు. అనేక మంది సీనియర్ అధికారులను కూడా ప్రజా సమస్యలపై కలుస్తున్నారు, కలవబోతారు కూడా. ఈ నేపథ్యంలో ఇదేదైతే ఇక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి పెట్టిన వేదికనే ఆ ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోగా వారికి వ్యాయ ప్రయాసాలు గురయ్యేలాగా ఉంది. దీన్ని ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వేదికలాగా మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు లేదా జిల్లాధికారులకు కావచ్చు, మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? ప్రజలు అంటే గౌరవం ఉండాలి ప్రభుత్వానికి, ప్రజల పట్ల విశ్వాసం ఉండాలి ప్రభుత్వానికి. ఆ అధికారి అంటే కలసపాడు నుంచి కడపకు రావాలంటే ఎన్ని కిలోమీటర్లు, జమ్మలమడుగు నుంచి కడపకు రావాలంటే ఎన్ని కిలోమీటర్లు, పులివెందుల ఆ చివరి నుంచి కడపకు రావాలంటే ఎన్ని కిలోమీటర్లు. మరి ఇన్ని కిలోమీటర్ల నుంచి వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తే ఇది చేరుకోగలుగుతారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. మరి ఇన్నిసార్లు వాళ్ళు వచ్చినా కూడా ఒక ఇష్యూ పరిష్కారం కావడం లేదు అంటే ఆ అధికారికి మళ్ళీ రాయాలా లేదా? పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య ఉదాహరణకు లింగాలలో పెండింగ్ లో ఉంది, ఆ ఎంఆర్ఓ దగ్గర పెండింగ్ లో ఉంది. మరి ఆ ఎంఆర్ఓను ఆ రోజు తప్పించి వేరే ఎంఆర్ఓకు ఎండార్జ్ చేసి రాస్తే అతనికి అప్పటికైనా అర్థమైంది కదా. అంటే ఆ ఎంఆర్ఓ ప్రజా ఫిర్యాదులకు పనికిరాడు అని చెప్పి అట్లా జిల్లాలో ఒక 5-6 మంది ఎంఆర్ఓను పరిగణలోకి తీసుకోవచ్చు కదా. మరి ఎందుకని కలెక్టర్ గారు
పరిష్కారం చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ నుంచి లేచిపోవడం, 2 బిస్కెట్లు తిని ఓ వాటర్ బాటిల్ తాగి ఆడ ఒక ఫోటో ఇచ్చి ఒక ఫోజ్ ఇచ్చి వెళ్ళిపోయేదానికి కలెక్టర్ ఎందుకు? ఎలా పని చేయించాలనే దానికి కలెక్టర్ తప్ప ఎలా పని జరగకుండా ఉండడం కోసం కలెక్టర్ ఎందుకు? ఇప్పుడు ఆ పరిస్థితి కడప జిల్లాలో జరుగుతూ ఉంది. అంటే ప్రజలు వెచ్చించే డబ్బులు, వాళ్ళ సమయం, వాళ్ళ కూలి పోగొట్టుకొని లేకపోతే రకరకాల బాధలతో కొంతమంది రెవెన్యూ సమస్యల పరిష్కారం కాక వేల మంది పెళ్లిళ్ళు కావటం లే. అది కలెక్టర్ గారికి అర్థం కావటం లే. కలెక్టర్ గారు సీరియస్ గా లేకుంటే ఈ జిల్లా నిద్రపోద్ది. ఈ జిల్లా నిద్రపోయే కార్యక్రమాన్ని చూస్తున్నారు. సిఎస్ గారు నిద్రపోతున్నారు కాబట్టి కలెక్టర్లు గారు నిద్రపోతా ఉన్నారు. సిఎస్ గారు కూడా కడప జిల్లానే, కానీ రాష్ట్రం అంతా కలెక్టర్లు పనిచేయాలంటే ముఖ్యమంత్రితో పాటు సిఎస్ కూడా వెంటపడాలి. సిఎస్ గారు ఈ సమస్యను చాలా సీరియస్ గా తీసుకొని మొత్తం కలెక్టర్లను కాన్ఫరెన్స్ లోకి తీసుకొని కనీసం ఒక 5-6 మందిని జిల్లాలో పొద్దు నిద్రపోతున్నటువంటి అధికారులను సీరియస్ గా తీసుకుంటే మిగతా కలెక్టర్లు నిద్ర నుంచి లేయడానికి ఉపయోగపడుతుంది. నిద్రపోతున్నారు, ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేయడానికి ఉపయోగపడుతున్నది ప్రజా పరిష్కార వేదిక. లేకపోతే పరిష్కారం కావటం లేదు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయేమో, పెద్ద పెద్ద ఇష్యూలు ఏవి కూడా కావటం లేదు. భూములు పోయిన 5 సంవత్సరాలు లక్షల ఎకరాలు లాక్కున్నారని చెప్పి వచ్చింది. ఆ లక్షల ఎకరాలే బాబు ఈ ప్రజా వేదికలో వచ్చేది. మరి అవి పరిష్కారం కావాలంటే ప్రజల మీ దృష్టి అంటే 4 సార్లు 5 సార్లు తిరిగిన తర్వాత పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు, ఎందుకు తీసిపోయి అడిగటం దండగా, ఖర్చు దండగా అని చెప్పి కామయ్యేటువంటి పరిస్థితి ఈ 1.5 సంవత్సరంలో ఇప్పుడిప్పుడు ప్రారంభమైంది. ఇంకొక 5-6 నెలల కల్లా స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చి ఇంకా ప్రజా రావటం మానేస్తారు. ఆంజనేయులు గారు, ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే, ప్రజల సమస్యలు తిరిగి భూమి గుండ్రంగా ఉన్నట్లు కరుణాకర్ చెప్పినట్లు మళ్ళీ అక్కడికే వెళ్తా ఉంటే ప్రజలు పదే పదే కలెక్టర్ కార్యాలయానికి, జిల్లా ఎస్పీ కార్యాలయానికి పదే పదే ఎందుకు వస్తా ఉన్నారు? ఇప్పుడు దింపుడు కళ్ళం దగ్గర ఆశ ఉంటుందండి శ్రీనాథ్ గారు. ఏమని? అది ఆ పీడిగా లేస్తుందని మళ్ళా ఇంటికి వచ్చి మనతో పాటు ఉంటదని ఎవరికి లేదు ఆ నమ్మకం. దింపుడు కళ్ళం దగ్గర చెవులో పిలుస్తారు, అయ్యా నువ్వు లేవయ్యా 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 అని 3 సార్లు పిలుస్తారు. ఒకసారి పిలుస్తారు, 3 సార్లు పిలుస్తారు. దింపుడు కళ అంటే ఒక ఆశ, ఏదో జరుగుతుంది. పోయిన గవర్నమెంట్ లో ప్రజలు నోరు కొట్టారు, ఈ గవర్నమెంట్ లోనన్నా మేలు జరుగుతుంది అని చెప్పి దింపుడు కళ్ళం ఆశ తప్ప ఇంకోటి కాదు. పూర్తిగా కాలేదని నేను చెప్పటంలే, చిన్న చిన్న అంశాలు అవుతున్నాయి. కొంతమంది అధికారులు ఉండరు, పట్టుబట్టి చేయించే అధికారులు కూడా ఉండరు, మంచి అధికారులు ఉండరు కాదంటాంలే. కానీ కొంతమంది అధికారులు పట్టుబట్టి అంటే దీన్ని కూడా సమస్య వస్తే ఆదాయంగా మార్చుకునేటువంటి అధికారులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఏం చిన్న సంఖ్య కాదు అది. అంటే ఫిర్యాదు వస్తే అవతలని యువతలని పిలిచి నాకేంటి నీకేంటి అనేటువంటి అధికారులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ మీద ఏం రిపోర్ట్ రాదా? ఇంటెలిజెన్స్ రిపోర్టు లేదా? ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వస్తుంది, ఎప్పటికప్పుడు కలెక్టర్కు చేరుతా ఉంటుంది. మరి ఎందుకని ఈ 1.5 సంవత్సరం కాలంలో విఆర్ఓలను ఒక 7-8 మందికి నోటీసులు ఇచ్చి మెమోలు ఇచ్చిండ్రు తప్ప ఒక్క ఎంఆర్ఓనైనా లేకపోతే ట్యాంపరింగ్ చేసే ఒక్క రెవెన్యూ అధికారినైనా యాక్షన్ లేకి కలెక్టర్ గారు పోయారా? ఈ జేసీ గారు పోయారా? ఈ డిఆర్ఓ గారు పోయారా? ఆర్టీఓ గారు ఆ రకమైనటువంటి చర్యల్లో ఉన్నారా అని చెప్పండి. ఎందుకు? ఉదాహరణకు మన గండికోటకి దీనికి సంబంధించి రైల్వే కొండాపురంలో పులివెందులకి 22 మందికి ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చారు. ప్రజాస్పందనలో రిపోర్ట్ జరిగింది. మరి ఎందుకని ఇప్పుడు దాకా కలెక్టర్ గారు గమ్మని ఉండరు? ఇప్పుడు దాకా జేసీ గారు ఎందుకు గమ్మని ఉండరు? పులివెందులకి ఏంది, రైల్వే కొండాపురంలో డబ్బులు శాంక్షన్ చేయడం ఏంది? వాళ్ళకి అక్కడ ఓటు లేదు, భూమి లేదు, లేకపోతే అక్కడ ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు. ఎట్లా వచ్చింది? అక్కడ ఆయనకు ప్రమోషన్ పోస్ట్ ఎట్టిచ్చారు? అంటే అట్లా తప్పులు చేస్తే ప్రమోషన్ పోస్ట్ ఇస్తారా? మరి కలెక్టర్ గారు నిద్రపోతున్నట్ట లేదా మేల్కొన్నట్ట? శ్రీనాథ్ గారు, ప్రభుత్వ పైన సిఎస్ గారు సీరియస్ గా ఉంటే, సిసిఎల్ఏ సీరియస్ గా ఉంటే, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సీరియస్ గా ఉంటే ఇక్కడ యంత్రాంగం కదులుతుంది. కలెక్టర్ అయినా, జేసీ అయినా, లేకపోతే డిఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా, ఎవరికైనా
తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేటువంటి వాతావరణం వస్తే తప్ప, లేకపోతే ఈ ఫిర్యాదుల వేదిక శుద్ధ దండగా ఏదో చిన్న చిన్న అంశాల మీద ఏదో పరిష్కారం అయినట్టు నటించడం తప్ప ఇది నటనకు ఉపయోగపడుతుంది తప్ప పరిష్కారానికి ఉపయోగపడదు అనేది నేను చాలా క్లియర్ గా అనుభవాలతో, ఆధారాలతో, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో, ఒక్క బుగ్గంకనే ఇప్పుడు డజన్ సార్లు నేను కంప్లైంట్ చేసిన, డజన్ సార్లు బుగ్గంక మీదనే. అంటే రైల్వే బ్రిడ్జి నుంచి పైకి ఇదైందని తెలుసు, అందరికీ తెలుసు, ఆర్టీఓ తెలుసు. ఆర్టీఓ ఘోరం ఏంటంటే చిక్కటి నవ్వు నవ్వుతాడు ఆయన, చిక్కటి నవ్వు నవ్వుతాడు ఆయన. సీసీ కెమెరాల కింద మేము పోయి అడిగితే చిక్కటి నవ్వు నవ్వుతాడు ఆయన. అంటాడు ఒక అధికారిని పోయి, ఒక నాయకుడిని పోయి కచ్చకూడదు దాంట్లో ఇష్యూ పైన. అంటే నాయకుడా చేయాల్సినది నువ్వా? ఆయనకే ఇచ్చేయి ఉద్యోగం, ఆ నాయకుడి కాడిగా పోతాం, నీ కాడికి ఎందుకు రావటం? కాదండి, అధికార పార్టీకి సంబంధించిన నాయకుడి కాడికి కలవమంటవేను. అంటే ఈ పరిస్థితి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రెవెన్యూ వ్యవస్థలో పెద్ద మార్పు లేదు. ఎందుకంటే మళ్ళా అధికారంలోకి వస్తే వాళ్ళు ఒప్పుకోరు అనేటువంటి ఓపెన్ గా చెప్తున్నారండి అధికారులు. అట్లాంటి అధికారిని ఎందుకు పెడతావు నువ్వు అక్కడ? ఏం అధికారులు ఏమి లేరా? వేరే అధికారిని మార్చొచ్చు కదా. అందుకని ప్రజా ఫిర్యాదుల వేదిక చాలా మందికి అండగా ఉండాల్సిన వేదిక అది. చాలా మందికి అంటే తోబుట్టు లాగా అండగా ఉండాల్సిన వేదిక అది అండగా లేదు. ఈరోజు నరరూప రాక్షసుడుగా మారుతా ఉంది, ఆదాయ వనరుగా మారింది. ఇక్కడి నుంచి అక్కడికి సమస్య పోతే అవతలని పిలిచి సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నారు. అట్లాంటి మండలాలు దాదాపు ఎక్కువగానే ఉన్నాయని చెప్పి నేను భావిస్తాను. అందరి అధికారులను నేను మాట్లాడటం లేదు, కొద్ది మంది అధికారులు ఈ రకమైనటువంటి వ్యవహారం చెప్పి కన్క్లూజన్. ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే ముందు ఈ సమస్యల పరిష్కారంకు సంబంధించి ప్రజలు ఇట్లాంటి ఒక వేదిక ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇచ్చే సూచన ఏంటి? ఎందుకంటే మీరు కూడా చాలా అనుభవజ్ఞులు. వన్ మినిట్ అండి. పీజీఆర్ఎస్ స్పందన అనేది అధికారుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే దాచుకో దోచుకో, నీకెంత నాకెంత, బోగస్ స్పందన. ఇదంతా ఒక పెద్ద బోగస్ అని ఎందుకు నేను చెప్తున్నానంటే, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను సవాలు విసురుతా ఉన్నా. ఇప్పుడు ఈ వేదిక ద్వారా సవాలు విసురుతా ఉన్నానండి జిల్లా అధికారులు చెప్తాను చూడు, రాష్ట్ర అధికారులు కానీ ఒక ప్రభుత్వానికి కానీ. ఆధారాలు ఇచ్చే దమ్ము ధైర్యం నాకుంది, చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం మీకుందా? చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం మీకుందా? సూటిగా ప్రశ్నిస్తానా? అంటే అర్థమని ఇదంతా ఒక కుటుంబం, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అంతా ఒక కుటుంబం. తల్లి తన పిల్లల్ని ఎలా రక్షిస్తూ ఉంటుందో, పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు, ఆ పిల్లలు తప్పు చేసిన దాని యొక్క ఆదాయము ఇంటికి తండ్రికి పోతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏం చేసినా కూడా తండ్రి కాపాడుతూ ఉంటాడు. ఎంత రీసైక్లింగ్ బిజినెస్ అండి ఇది. ఏమి ఒకరికి ఒకరు తెలియకుండా ఏం పోలే, అందరు తెలిసే. మరి లాస్ట్ ఫైనల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీసులో ఆరోపణ, సబ్ రిజిస్టర్ ఆఫీసులో జిల్లా సబ్ రిజిస్టర్ ఆఫీసులలో ఆరోపణలు ఏమున్నాయంటే, నేను చెప్పే ఆరోపణలు ఏమున్నాయంటే, బాగా నోట్ దిస్ పాయింట్. ఆరోపణలు ఏమున్నాయంటే, సబ్ రిజిస్టర్ ఆఫీసులో వచ్చే లో ఫీజులు, బయట ఫీజులు, ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పేసి ఏసీబీ అధికారులకు ఇస్తున్నామని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. విజిలెన్స్ అధికారులకు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మా పైన ఉండే యొక్క డిఆర్కు, డిఐజీకి, ఐజీ గారికి, రిజిస్ట్రేషన్ శాఖలో మా పై అధికారులకు ఇవ్వాలి కాబట్టి మాకు 1% లోపల ఫీజు ఉందని అంటున్నారు. ఎక్కడ పోతుంది సమాజం? ఏం ఎబ్బ సొత్తా? స్టాంప్ డ్యూటీ అన్ని కట్టినప్పుడు వాళ్ళకి ఇంక్లూడింగ్ ఛార్జెస్ కదా అది. ఎందుకే మీకు లోపల ఫీజులు? మీ అబ్బాయి జాగ్రత్త అదేమన్నా మీ అబ్బాయి జాగ్రత్త ఏం కాదు కదా. దీనికి పరిష్కారం ఏందంటారు? అండి ఎస్, ఇక్కడే నేను కన్క్లూడ్ చెప్తాను చూడండి. ఇప్పుడు పాప బాబు వాళ్ళని ఏమి కావాలని అడుగుతామంటారంటే, ఒకటి ఐఏఎస్ ఒకటి ఐపీఎస్ అంటారండి. నో డౌట్. అంటే అన్ని వ్యవస్థల కన్నా ఐఏఎస్ ఐపీఎస్ వలన సమాజం బాగుపడాలనే వాళ్ళే, సమాజం చెడిపోవాలనే వాళ్ళే. ప్రజలు తప్పు చేస్తున్నారంటే తప్పు లేదండి, ఎందుకంటే చట్టం మీద అవగాహన లేదు కాబట్టి కొంతమంది తప్పు చేయొచ్చు, కానీ శిక్షించడానికి మిమ్మల్ని పెట్టింది. మీరు తప్పు చేస్తే మిమ్మల్ని ఏం చేయాలా? చదువుకొని వచ్చినారు, సంఖ్యకి వచ్చినారు, మీరేమన్నా చెప్పాలా? జిల్లాధికారులు ఎవరితో 190% ఉండాలండి.
చదువుకొని వచ్చినారు ఏమైనా సంకనాకి వచ్చినారు అనేసి నేను చెప్తా ఉన్నా. ఆ? అంటే ప్రజలు తప్పు చేస్తే శిక్షించడానికి మీరు ఉండేది. మీరు తప్పు ఆ, చేస్తే సొసైటీ గారు ఏమైపోవాలి? గారు చెప్పండి సొసైటీ ఆంజనేయులు గారు ఏం చెప్పండి. కావాలి? కంచె చేని వేసినట్టు ఏం కంచె లేదు. చేని వేసినట్టు ఇప్పుడు దాకా రెవెన్యూ విషయాలు మాట్లాడాం. కడప జిల్లాలో ఫైనాన్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఫైనాన్స్ కంపెనీలలో ఆ, అది మళ్ళీ ఒకసారి ఇంకొక చర్చా వేదికలో మళ్ళీ ఆ అంశం పైన మాట్లాడదాం. ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి కరుణాకర్ గారు. సమయభావం అవుతోంది, కన్క్లూడ్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కరుణాకర్ గారు జిల్లాకి కలెక్టర్ గారికి అదే అక్కడికి వస్తున్నాండి. కనీసం ఒక్కొక్క శాఖ మీద ఒకరిద్దరిని సస్పెండ్ చేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ పూర్తిగా డిస్మిస్ అయ్యేలాగా వాళ్ళు సిఫార్సు చేసి ఒకరిద్దరు సస్పెండ్ కదండి. ఇప్పుడు నేను ఒక 50 లక్షలు నేను సంపాదించుకుంటాను, కన్క్లూడ్ చేయాలి. ఇంకా సమయం కన్క్లూడ్ చేయాలి. సస్పెండ్ చేస్తారు. నేను గారు, 6 నెలల వ్యవధిలో నేను నా ఫ్యామిలీతో చెప్పండి ఆంజనేయులు గారు ఏదో చెప్పబోతా ఉన్నారు. 1 minute ప్లీజ్. లాస్ట్ మాట కలెక్టర్ గారు అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ప్రజా సంఘాలను, ఇది ఒక కీలకమైన అంశం కాబట్టి, ముఖ్యమైనటువంటి ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి విస్తారమైన సమావేశాన్ని ఒకటి నిర్వహించి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. ఎట్లా జరుగుతోంది ఏంటి, ఎవరి దగ్గరైనా ఏమైనా ఎవిడెన్స్ ఉండయేమో తీసుకురండి అని చెప్పి రాతపూర్వకంగా కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆర్డీఓలతోటి, డిఆర్ఓ తోటి, జేసీ గారు, కలెక్టర్ గారు, ప్రజావేదికలో పాల్గొంటున్నటువంటి ముఖ్యమైన అధికారులు కూర్చొని వీటన్ని షార్ట్ అవుట్ చేసి ఏమేమి వచ్చాయి అనేటువంటి దీని మీదకి వచ్చిన తర్వాత ఒక ఫైనల్ అభిప్రాయానికి వచ్చిన తర్వాత కొద్దిమంది అధికారుల పైన చట్టపరమైన చర్యలు, అంటే ప్రజల కోసం పనిచేసేది కాకుండా తన ప్రయోజనం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళపైన కొన్ని చర్యలైనా తీసుకోగలిగితే ఇది ఇమీడియట్లీ గాడిలో పడేటువంటి అవకాశం ఉంటది. అది ఈ జిల్లా నుంచే ప్రారంభం కావాలని ఒక్కొక్క శాఖలో మన ఛానల్ నుంచి కూడా అట్లాంటి ప్రతిపాదన కలెక్టర్ గారికి ఇస్తే బాగుంటది అనేటువంటిది నా అభిప్రాయం. ఖచ్చితంగా అండి ఆంజనేయులు గారు. కరుణాకర్ గారు కన్క్లూడ్ చేయాలి. చిన్నవాడు అదే నేను ఏమంటున్నా అంటే, నేను ఒక 50 లక్షలు ఒక అధికారిని అండి నేను సంపాదించుంటాను. ఒక 6 నెలలు సస్పెండ్ చేస్తా, ఒక సంవత్సరం సస్పెండ్ చేసినాను అనుకోండి, నాకంగా నేను ఫ్రీ అయిపోతా. ఎందుకు ఫ్రీ అవుతా చెప్పండి? నేను నా కుటుంబ సభ్యులతో ఒక 10 లక్షలు ఎంజాయ్ చేసి వస్తాను, మొత్తం అన్ని టూర్లు చేసుకొని వస్తా. ఇంకా నాకు 40 లక్షలు నాకు మిగులుతుంది. ఇది కాదు సమస్య పరిష్కారం కాదు. ఇది సస్పెండ్లు, విఆర్లు లేదంటే ఇది కాదు. సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించడానికి సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు సిఫార్సు చేయాలి. జిల్లాధికారులు ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించబడాలి వీళ్ళు. అప్పుడే నీకు సిస్టమేటిక్ గా సిస్టమ్ అనేది మూవ్ అవుతుందండి. ఇట్లా జిల్లా కలెక్టర్ గారు ఒక్కొక్క శాఖ పైన ఒకరినే తక్షణమే స్పందించాలి. నగరంలో 878 ఎకరాలను ప్రభుత్వం చెప్పి దాదాపు 3-4 నెలలు పైన అవుతుంది. గతంలో ఉన్న ఎంఆర్ఓను సరెండర్ చేస్తాం ప్రభుత్వానికి, అతన్ని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేసేటట్టు ప్రతిపాదన చేస్తాం ఇది అని చెప్పి పత్రికలలో వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏమీ లేదు. ఆ 878 ఎకరాలు ప్రభుత్వం ఆధీనం చేసుకున్నదా, ఇది ప్రభుత్వ భూమి అని ఎక్కడ బోర్డు కూడా పెట్టలే. రెండోది ఏంటంటే, గతంలో ఉన్న చింతకొమ్మదిన్న ఎంఆర్ఓ ఇప్పుడు ఆర్డీఓగా ఉన్నాడు. ఆయన మీద పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి కలెక్టర్ గారు రిపోర్టు పంపించినట్టు పత్రికలలో వచ్చింది. అది ఎంత మటుకు వాస్తవం, ఇప్పటి వరకు ఆయన మీద ఏ చర్యలు లేవు. అంటే సబ్జెక్ట్ పక్కదారి పడతా ఉంది. లేదు, చివరిగా విషయం ఏంటంటే, ఇప్పటికైనా కలెక్టర్ గారు వీరందరిపై చర్యలు తీసుకోకపోతే
త్వరలో రాబోయే కాలంలో కొన్ని కార్యాలయాలలో బోర్డులు కూడా పెడతారు. ఏం బోర్డు పెడతారంటే రాజకీయ పలుకుబడి ఉన్న డబ్బున్న వారికి న్యాయం చేకూరను అని చెప్పేసి బోర్డులు వచ్చిన ఆశ్చర్యపోకండి. ఇది ఈ పరిస్థితి రాకమునిపే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ వారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అధికారి వీరందరూ కలిసి ఏ శాఖ ఆ శాఖ డైరెక్షన్ ఇచ్చి ఈ యొక్క సమాజాన్ని కొద్దిగా మేలుకొలిపి ప్రజల యొక్క భద్రతను రక్షించాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఈ కేటీవీ యొక్క CEO గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. థ్యాంక్ యూ అండి, ఇద్దరికి థ్యాంక్ యూ. ఖచ్చితంగా ప్రజల సమస్యల పరిష్కార వేదికలో ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ గారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, ఇట్లాంటి ఉన్నతాధికారులందరూ కఠినమైనటువంటి ఎవరైతే ప్రజల సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు రావడానికి సమస్యలు సృష్టిస్తున్నారో, పరిష్కరించడం లేదో అట్లాంటి అధికారులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేటీవీ కోరుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కారు ఆంజనేయులు గారికి, కరుణాకర్ యాదవ్ గారికి ధన్యవాదాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.